శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆదివారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి రంధ్రం పడిందా అన్నట్టు ఏకతాటిగా వర్షం పడింది. దీంతో పుట్టపర్తిలోని కాలనీలు సముద్రాన్ని తలపించింది. రోడ్లపై నదుల రీతిలో నీరు ప్రవహించింది. భారీ వర్షానికి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, సత్యమ్మ దేవాలయం దగ్గర నడుంలోతు నీరు చేరింది. రోడ్లపై నడుంలోతు నీటి ప్రవాహానికి పలు వాహనాలు నీట మునిగాయి. ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉండటంతో లోతట్టు ప్రాంతాలైన సాయినగర్ వాసులు భయంగా గడుపుతున్నారు. సత్యమ్మ ఆలయం సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు రావడంతో విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. వేకువజాము నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటం వల్ల జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోనూ వర్షం దంచి కొడుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వాన నీటి కారణంగా హిందూపురం పట్టణంలోని కాలనీలన్నీ వాగులను తలపిస్తున్నాయి. రోడ్లు, కాలనీలో వర్షపు నీటి ప్రవాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ కాలువలు ఆక్రమించడం వల్లే వాన నీరు రోడ్లపైకి వస్తుందని స్థానికులంతా ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.